నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. చూస్తూనే ఉన్నారు, అమెరికాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా కండిషన్స్, రూల్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ట్రంప్ ఆదేశాల మేరకు ఎన్ని రకాల ఇమిగ్రేషన్ మీద ఆంక్షలు తీసుకొచ్చారో వింటూనే ఉన్నారు కదా. అయితే భారత్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి రిటర్న్ పంపించే ప్రయత్నంలో ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఎవరైతే అక్రమంగా భారత్ నుంచి వచ్చిన వాళ్ళంతా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నా కానీ, లేదంటే అక్కడ ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా కానీ, లేదంటే అక్రమంగా ఎక్కువ రోజులు ఉన్నా కానీ వాళ్ళందరి మీద కన్నేసి వారిని తిరిగి పంపించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేవలం అమెరికా ఒకటే కాదు, ఇప్పుడు భారత్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దురుద్దేశంతో లేదంటే అక్రమంగా ఎవరైనా భారతదేశానికి వచ్చినట్లయితే ఊరుకునేది లేదు అన్నట్టు కూడా భారతదేశం ప్రముఖులంతా కూడా, ముఖ్యంగా అమిత్ షా కూడా దీని గురించి ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. దురుద్దేశంతో ఎవరైతే భారత్లో అడుగు పెడుతున్నారో వాళ్ళకి, అలాగే వీసా లేకుండా నకిలీ వీసాలతో, నకిలీ పాస్పోర్ట్లతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా అంటున్నారు. సో నకిలీ పాస్పోర్ట్, నకిలీ వీసాలతో వచ్చిన వాళ్ళకి దాదాపుగా 7 ఏళ్ల శిక్షతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. దాంతోపాటుగా సక్రమైనటువంటి వీసా లేదంటే సక్రమైనటువంటి పాస్పోర్ట్తో వచ్చినా కానీ దాన్ని అతిక్రమించిన, రూల్స్కి అతిక్రమించినట్టు కనుక వచ్చినట్లయితే వాళ్ళకి కనీసం 5 లక్షల రూపాయల జరిమానా, అంతేకాకుండా 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 కూడా ఉండొచ్చే అవకాశాలు ఉంటున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు సీరియస్గా ఈ బిల్లుని అయితే పాస్ చేశారు? ఇంతకీ ఈ బిల్ గురించి మీకు చెప్పలేదు కదా. సో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 అనేది ఆమోదం పలికింది. కొత్తగా పార్లమెంట్లో ఈ బిల్ని ఆమోదానికి వాళ్ళు ఊతమిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద కూడా ఎవరైతే దురుద్దేశంతో కనుక భారత్కి వచ్చినట్లయితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇదేమి ధర్మసత్రం కాదు, ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఊరికే ఉండడానికి అన్నట్టు కూడా వాళ్ళు సీరియస్గా దీని మీద అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, ఎవరైనా దీనికి వచ్చినట్టయితే. ఇప్పుడు మీరు చూడండి, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గురువారం లోక్సభలో కూడా అమిత్ గారు మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా బంగ్లాకి అలాగే భారతదేశానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. బంగ్లా నుంచే ఎక్కువ మంది రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. బంగ్లాలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డు అవన్నీ కూడా సక్రమంగా ఇస్తున్నారు. వాటిని అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నా కానీ తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉండడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ అందరికీ కూడా సమన్వయం కల్పిస్తామన్నట్టు ఎవరికి పడితే వాళ్ళకి వీసాలు, పాస్పోర్ట్లు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం, ఆధార్ కార్డులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల అక్కడ ఎవడు పడితే వాడు బంగ్లాకు వస్తున్నారు. బంగ్లా నుంచి ఇండియా కూడా వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బంగ్లాకి భారత్కి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు ఏదైతుందో దాదాపుగా 2500 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ బార్డర్లో కూడా కంచె వేయాల్సింది 250 కిలోమీటర్ల కంచె పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్న కంచెని తీయించడానికి లేదంటే కంప్లీట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అడ్డుపడుతుంది అన్నట్టు కూడా బీజేపీ ఇక్కడ అంటుంది. ఎలాగో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత దీని పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేస్తామన్నట్టు బీజేపీ హామీ ఇవ్వడం చూస్తున్నాం. సో ఇక్కడ దురుద్దేశంతో ఇండియాకి వచ్చే వారిని అడ్డుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలిపారు. సో బంగ్లా నుంచి ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా ఎవరైతే తరలి వస్తున్నారో వాళ్ళందరి మీద దృష్టి పెడుతున్నామన్నట్టు కూడా అమిత్ షా చెప్తున్నారు. ఇంకా దేశ భద్రతకు ముప్పు పరిగణించే వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టమని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. లోక్సభలో ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడారు. ఇంకా దేశ భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళని కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇంకా భారత్ ఏమీ ధర్మసత్రం కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉండడానికి, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి ధర్మసత్రం కాదు. ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ ఏ విధంగా ఈ రూల్స్ని పాటిస్తున్నారు, ఇప్పుడు భారతదేశం కూడా అదే రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తుందని కూడా హామీ చెప్తారు. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి నిర్ణయానికి కూడా ఇతను కట్టుబడి ఉన్నారు. అదే నిర్ణయం భారత్లో కూడా వెల్లువరుస్తుంది. హైదరాబాద్లో లేదంటే ఢిల్లీలో లేదంటే ఎనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైనా కానీ ఎవరైతే ఫారినర్స్ వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ 5 years లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ వీసా కంప్లీట్ అయిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, ఖచ్చితంగా రిటర్న్ వెళ్ళిపోవాలని కూడా వాళ్ళు ఆదేశిస్తున్నారు. ఇక భారత్లో పర్యటించేందుకు కానీ, చదువుకునేందుకు కానీ, వైద్యం చేయించుకోవడానికి కానీ, వ్యాపారం చేయించడానికి కానీ వచ్చే వాళ్ళని ఎల్లవేళలా ఖచ్చితంగా స్వాగతిస్తాం. చాలామంది ఇండియాకి రావడానికి ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇండియా
యాంథెటిక్ సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడానికి, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ చదువుకుంటే చాలా బాగుపడతామని కొన్ని దేశాల వాళ్ళు ఇండియాలో చదువుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించడానికి చాలామంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఎవరైనా ఆ వీసాలు కనుక తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళని వెల్కమ్ చెప్తాం, గ్రాండ్ వెల్కమ్ చెప్తామని కూడా అంటున్నారు. ఎవరైతే చదువుకోవడానికి చెప్పి లేదంటే పర్యటించడానికి వచ్చినందుకో లేదంటే వైద్యం కోసమో వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళకైతే ఓకే, కానీ ఆ పేరు చెప్పి ముప్పు కలిగించే వాళ్ళని మాత్రం అసలు వదిలిపెట్టమంటున్నారు. సో ఆ పేరు చెప్పి ఎవరైతే ఇక్కడ ఇంక ఇల్లీగల్ పనులు కానీ మీకు తెలిసే ఉంటుంది, కొంతమంది స్మగ్లింగ్, ముఖ్యంగా నైజీరియన్స్ ఎక్కువ ఇక్కడ రావడం, స్మగ్లింగ్ చేయడం, డ్రగ్స్ సరఫరా అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. సో వీటన్నిటిని అరికట్టేందుకు వీళ్ళైతే సీరియస్గా దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా టోలీచెక్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్ అయితే ఇప్పటికీ కూడా అంతా కూడా నైజీరియన్, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇప్పటికీ మీరు వెళ్ళి ఒకసారి చూడండి, టోలీచెక్ దగ్గర ఒక ప్లేస్లో అయితే మొత్తం కూడా అదే మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నామా అన్నట్టు కూడా ఆ తీరుని మనకి తెలపడుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా మరి విత్ వీసా లిమిటేషన్ అయిపోయినా కూడా ఉన్నారా, లిమిట్ కాకుండా ఇంకా దాని ప్రాసెస్ లేకుండా అక్కడ ఉన్నారనే విషయాలు ఇంకా తెలియదు. దాని మీద దృష్టి పెట్టాలని కూడా పోలీసులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025కి ఆమోదం పలికిన సందర్భంలో ఖచ్చితంగా వీటి మీద చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అటు ప్రతిపక్షం నుంచి కానీ లేదంటే అధికార పార్టీ నుంచి కూడా కానీ డెఫినెట్గా దీనికి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా దేశ భద్రతకు బలోపేతం చేస్తుందని, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, హెల్త్, ఎడ్యుకేషన్, వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు భారతదేశం అభివృద్ధి చెందబోతున్న దేశమే, అభివృద్ధి చెందుతున్న దేశమే, రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశమే అన్న వాళ్ళు ఇకపై అభివృద్ధి చెందిన దేశంగా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. 2047 సంవత్సరం నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు, అధికారాలు, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలి అంటూ అమిత్ షా పిలుపునిచ్చారు. సో ఈ బిల్లు ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 ఆమోదం పలికిన తర్వాత దీని నుంచి 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు దోహదం చేస్తుందని ఆయన కూడా చెప్పారు. అంతేకాకుండా దీని ద్వారా మన దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని కూడా అన్నారు. ఇంతకుముందు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు ఏమీ తెలియదు కదా, కానీ ఈ బిల్లు రావడం వల్ల ఎవరెవరు ఎక్కడ వస్తున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు, విద్యాలయాలు, వైద్యశాలలు కానీ లేకపోతే హోటల్స్, వాట్ ఎవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్కి వస్తుంది ఈ బిల్లు ద్వారా అని కూడా చెప్తున్నారు. ఇంతకుముందు వచ్చిన వాటిలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కానీ ఇకపై మెన్షన్ ఉంటుందని అంటున్నారు. ఇక మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అక్రమంగా భారత్లోకి చొరబడుతున్నారని అమిత్ షా తెలిపారు. ఈ సమస్య తీవ్రమవుతుందని కూడా వాళ్ళంతా దురుద్దేశంతోనే భారతదేశానికి వస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఎవరైతే భారత్లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ చోరుబారులను పశ్చిమ బెంగాల్ సర్కార్ అడ్డుకోవడం లేదని, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని, వాళ్ళు అడ్డుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా మేమైనా అడ్డుకుంటామని ఆయన చెప్తున్నారు. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో 450 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని పశ్చిమ బెంగాల్ సర్కార్ భూమి ఇవ్వడం లేదని అంటుంది. నేను ఇందాక చెప్పాను కదండి. సో బంగ్లాదేశ్ భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దులు ఏదైతే ఉన్నాయో అక్కడ బార్డర్లో ఇప్పటికే ఫెన్సింగ్ వర్క్ నడుస్తుంది. దాన్ని కంప్లీట్ చేయడానికి భారత్ భూమి అడుగుతున్నా కూడా బంగ్లాదేశ్ ఇప్పటికీ దానికి భూమి ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఒకటి రీజన్, ఇక్కడ బీజేపీ ఉండడం, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉండడం. సో తృణమూల్ కాంగ్రెస్ దీనికి అడ్డు చెప్తుంది. కాంగ్రెస్ భూమి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనుక ఆ భూమిని ఇచ్చినట్లయితే పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తుంటే ఇకపై ఎవరు కూడా అక్రమంగా భారత్లోకి అడ్డుపడడానికి వీలు లేకుండా ఉంటుందని అన్నారు. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అనే వారు ఎక్కువగా అక్రమంగా వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దానివల్ల ఈ నినాదాలు అనేవి ఇట్లా విధ్వంసాలన్నీ కూడా సృష్టించడానికి ఆస్కారం ఉందని కూడా తెలుస్తుంది. ఇక బార్డర్లో ఫెన్సింగ్ పూర్తి కావడం లేదు కాబట్టి దాదాపు 2200 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏ బార్డర్ అదైతే ఉందో దానికి ఫెన్సింగ్ పూర్తి చేయడానికి ఇప్పటికే భూమి ఇవ్వాలంటూ బెంగాల్కి దాదాపుగా 11 సార్లు లేఖ కూడా రాశారు. మన భారతదేశం సంబంధించిన ఆర్థిక సంస్థ నుంచి కానీ లేదంటే అధికార సంస్థ నుంచి ఏది నుంచి అయినా కానీ ఫారిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 11 సార్లు అక్కడికి లేఖ రాశారు. కానీ ఆ లేఖకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం రాలేదు, దానికి రెస్పాన్స్ కూడా లేదు. ఇంత నిర్లక్ష్యమా అన్నట్టు అక్కడ బంగ్లా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది భారతదేశ ప్రభుత్వం.
ఇకపోతే సర్కార్ వాళ్ళకు ఆధార్ కార్డులు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎవరెవరికి ఆధార్ కార్డులు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఖచ్చితంగా నోట్ చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చినా కానీ మేము ఒప్పుకునేది లేదని కూడా అంటున్నారు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం వల్లే ఇటువంటి అక్రమాలు ఎక్కువ అవుతున్నాయని కూడా ప్రముఖంగా అమిత్ షా లోక్సభలో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో పార్లమెంట్లో కూడా ఈ బిల్లుని ఆమోదం పలికినందుకు త్వరలోనే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారిపోతుంది. వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో అందువల్ల పశ్చిమ బెంగాల్లో కనుక బీజేపీ వచ్చినట్లయితే తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఆ బిల్లులన్నీ కానీ ఆ జీవోలన్నీ కూడా మళ్ళీ వెనక్కి తిప్పి కొత్త బిల్లులను తీసుకొచ్చే ఆస్కారం ఉంది. ఇకపై బంగ్లాదేశ్ నుంచి అలాగే పశ్చిమ బెంగాల్కు ఉన్నటువంటి కనెక్షన్స్ మీద కూడా దృష్టి పెడతారు. బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే పశ్చిమ బెంగాల్కు వస్తున్నారో వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరి చూద్దాం ఇప్పుడు మయన్మార్ బంగ్లా నుంచి అన్యాయంగా అక్రమంగా ఎవరైతే దుండగులు భారతదేశానికి అక్రమంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఈ బిల్ ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తుందని ఆశిద్దాం.